సో జీబ్రాకి వచ్చేటప్పటికి ఎంత స్పెసిఫిక్గా మీరు ఎవరీ క్యారెక్టర్ రాసుకున్నారు? బికాజ్ ఎందుకంటే పెంగ్విన్ వాజ్ మోర్ ఆఫ్ హార్డ్లీ ఒక 5 to 6 క్యారెక్టర్స్. బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి లీడ్సే ఒక 6 మెంబర్స్ ఉన్నారు. లీడ్ క్యారెక్టర్స్ అండి. సత్యరాజ్, సత్యదేవ్, జెన్నిఫర్, సునీల్, దాలి, ఇంతమంది ఉన్నప్పుడు సో హౌ పెక్యులర్ క్యారెక్టర్స్ ఆర్ దీస్ పీపుల్ ఆర్? ఎందుకంటే దర్ లుక్స్ ఆర్ పెక్యులర్ కనపరచడం. ఎందుకంటే సునీల్ని లేదా సత్యరాజ్ని కానీ వీళ్ళందరినీ కూడా చాలా డిఫరెంట్గా చూస్తున్నాం ఆఫ్టర్ వెరీ లాంగ్ టైమ్, బికాస్ దే హ్యావ్ బిన్ టైప్ కాస్టెడ్ ఆర్ ఎనీథింగ్. సునీల్ని నాకు తెలిసి మావీరన్ తర్వాత దిస్ ఈజ్ వన్ మూవీ విచ్ ఎలివేటెడ్ హిమ్ ఇన్ ఎ డిఫరెంట్ ఫార్మాట్. సో మీరు తీసుకున్న జాగ్రత్తలు ఏంటి ఇలా క్యారెక్టరైజేషన్స్ విషయంలో కానీ స్టోరీ విషయంలో కానీ? ఇది ప్రతి క్యారెక్టర్ ఈ మూవీలో ఒక క్యారెక్టరైజేషన్ మేనరిజంతో రాశాను స్టార్టింగ్ నుంచి. ఆ క్యారెక్టర్కి ఒక గ్రోత్ ఉంటుంది, ఆ క్యారెక్టర్కి సర్కిల్ ఆఫ్ బీయింగ్ అని ఒకటి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి కూడా అప్ టు 7 years లోపల మన క్యారెక్టర్ డిసైడ్ చేయడానికి మనకి 7 years లోపల ఏదైనా ఇన్సిడెంట్ ఇట్ వుడ్ హ్యావ్ హ్యాపెన్ ఫర్ అస్ ఆల్సో. ఇట్ విల్ డిసైడ్ అవర్ క్యారెక్టర్ ఆల్సో మేబీ ఇన్ ఫ్యూచర్. సో అలాంటి సర్కిల్ ఆఫ్ బీయింగ్ కూడా ఒక్కొక్క క్యారెక్టర్కి రాసుకుని అది ఎలా ఇలా యాక్ట్ చేస్తుంది అని డిసైడ్ చేశాను. అప్పుడు ఒక్కొక్క మేనరిజం వచ్చింది. సో వాళ్ళకి ఇంత ఇన్సిడెంట్ జరుగుతుంటే 7 years అప్పుడు ఇప్పుడు ఎలా యాక్ట్ చేస్తారు అది. సో అది అలాంటి ఒక్కొక్క క్యారెక్టర్కి ప్రతి క్యారెక్టర్కి ఒక క్యారెక్టర్ స్కెచ్ రాసుకుని ఇది పెట్టాను. ఎందుకంటే ఈ మీరు చెప్పినట్టుగా రైట్గా అబ్జర్వ్ చేశారు. బికాజ్ దాంట్లో ప్రీవియస్ మూవీలో ఒక మెయిన్ క్యారెక్టర్ చుట్టూ అన్నీ జరుగుతుంది. బికాజ్ దాని మెయిన్ పాయింట్ పెట్టి కాంపస్లో సర్కిల్ పెట్టినట్టుగా ఉంటుంది స్క్రిప్ట్. ఇది సర్కిల్ కాదు, ఇది జస్ట్ పాత్ వేస్. ఇది ఇక్కడ వెళ్తే లెఫ్ట్ తీస్తే వీడు వస్తాడు, రైట్ వెళ్తే ఆ వాడు వస్తాడు అని అన్ని క్యారెక్టర్కి వస్తుంది. సో అందుకే అన్ని క్యారెక్టర్స్ కొంచెం ఆర్గానిక్గా ఉండాలి, గ్రౌండెడ్గా ఉండాలి, వాళ్ళు మాట్లాడితే డైలాగ్ అలా ఉండాలి అని డిసైడ్ చేసాము. సో ఒక్కొక్క ప్రతి క్యారెక్టర్కి స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది, ఆర్క్ ఉంటుంది. సో మధ్యలో గ్రోత్లో ఏం జరుగుతుంది ఒక ఈవెంట్ వల్ల అన్నదే జీబ్రాలో. అదే ఈ స్క్రీన్ ప్లేనే ఐ కెన్ టెల్ వై పీపుల్ షుడ్ వాచ్ జీబ్రా అంటే ఈ స్క్రీన్ ప్లే బ్లెండింగ్, కమర్షియల్ ఎలిమెంట్స్, మాస్ ఎలిమెంట్స్, కామెడీ ఎలిమెంట్స్ అన్నీ ప్రాపర్గా బ్లెండ్ చేసిన విధానంలో ఆ స్క్రీన్ ప్లే ఉంటుంది. అన్ని క్యారెక్టర్స్ అలా పార్టిసిపేట్ చేస్తారు.